అందరికీ నమస్తే అండి. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు నూతన సంవత్సరమే ఉగాది. షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పండగని జరుపుకుంటూ ఉంటాము. మరి అటువంటి ఉగాది ఈ 2025వ సంవత్సరంలో ఏ తెలుగు సంవత్సరం పేరుతో వచ్చింది, ఏ సమయంలో పూజన చేసుకోవాలి, ఎటువంటి నియమాలు ఈ రోజున పాటించాలి, ఉగాది రోజున మనం చేయవలసిన ముఖ్యమైన పనులేంటి, చేయకూడనివేమిటి, ఉగాది పచ్చడి సేవించే ముందు అంటే తీసుకునే ముందు మనం చెప్పుకోవాల్సిన శ్లోకం ఏమిటి, ఈ రోజున ప్రత్యేకంగా ఏ భగవంతుడిని ఆరాధించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఏ సమయంలో శుభముహూర్తంలో పూజన చేసుకోవాల్సి ఉంటుంది, అవన్నీ కూడా ఈ వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. ముందుగా మనకి మన నూతన సంవత్సరం అంటేనే తెలుగు నూతన సంవత్సరం అనేది ఉగాదితోనే ప్రారంభమైపోతుంది. చైత్రశుద్ధ పాడ్యమిని మనము ఉగాదిగా జరుపుకుంటూ ఉంటాము. మనకి ఉన్న తెలుగు నెలల ప్రకారం ఈ చైత్రమాసంతోనే మొదలు పెడతాము. ఇది మొదటి నెల. ఇక్కడి నుంచి మన తెలుగు నెలల ప్రకారం మన పండగలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాం. మరి 2025వ సంవత్సరంలో అన్ని ఋతుల్లోకెల్లా ఆహ్లాదకరంగా ఉండే ఋతువే ఈ వసంత ఋతువు. ఈ రోజున మొదలయ్యే చైత్రశుద్ధ పాడ్యమి అంతా కూడా నూతన లక్ష్యాలను, నూతన జీవిత అలవాట్లకు స్వాగతం చెప్తూ కూడా అందరం తెలుగు పండగగా ఉగాదిని జరుపుకుంటాం. మరి కొన్ని ప్రాంతాల్లో ఈ పండగని యుగాది అని అంటారు. ఉగాది అనంటే నక్షత్ర గమనం అని అర్థమట. అంటే సృష్టి ఆరంభమైన రోజుగా కూడా ఉగాది చెప్తారు. ఈ చైత్రశుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటూ వస్తున్నాం కనుక ఉగాది రోజు చేసుకునే ఉగాది పచ్చడి లాగానే 6 రుచుల కలయికగా మన జీవిత కాలగమనం కూడా జరుగుతూ ఉంటుందిట. తీపి, వగరు, ఉప్పు, పులుపు, కారం, చేదు ఇలాగా 6 రకాల కలయికతో మనము ఉగాది పచ్చడిని సేవించడం వల్ల మనము జీవితంలో వచ్చే అన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటూ అన్ని రకాలుగా కూడా ముందుకు సాగుతామని చెప్తారు. మామిడికాయలు, చిరు వేపపూత, కొత్త చింతపండు, కొత్త బెల్లం ఇలా ఈ పదార్థాలు ఉపయోగించి ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటూ ఉంటాం. ఈ ఉగాదికి ఇది సేవించడం వల్ల మనకి ఆరోగ్యం కలుగుతుంది అని చెప్తారు. మరి అటువంటి ఉగాది ఎప్పుడు ప్రారంభమైందో తిథి అనేది చూద్దాము. స్వస్తిశ్రీ చాంద్రమాన ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి. తిథి ప్రారంభం 29 మార్చి 2025 సాయంత్రం 5 గంటల 3 నిమిషాల నుండి 30 మార్చి 2025 మధ్యాహ్నం 2 గంటల 44 నిమిషాల వరకు. మనము సూర్యోదయానికి ఉన్న తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున పండగను జరుపుకుంటాం కనుక మార్చి 30వ తారీఖు ఆదివారం సూర్యోదయానికి పాడ్యమి తిథి ఉంది కనుక మనం ఉగాది పండుగను జరుపుకోవాల్సింది మార్చి 30వ తారీఖు 2025వ సంవత్సరం ఆదివారం నాడు. ఈ రోజు నుంచి చైత్రమాసం వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. మరి ఈ సంవత్సరం మన తెలుగు సంవత్సరం పేరు ఏంటంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఇప్పటి వరకు శ్రీ క్రోధినామ సంవత్సరం పేరుతో ఉన్న మనము ఈ చైత్రమాసం ఉగాది రోజు నుంచి సంవత్సరం పేరు మారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పేరుతో మనందరం పిలుచుకుంటూ ఉంటాము. ఈ చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది మొదలవడమే కాకుండా మరొక విశేషం ఏంటంటే ఈ రోజు నుంచి లలితా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అమ్మవారి ఆదిపరాశక్తిని ఆరాధించే అతి ముఖ్యమైన నవరాత్రులు ఈ వసంత నవరాత్రులు కూడా. ఈ రోజు నుంచి శ్రీరామ నవమి వరకు కూడా మనకి 9 రోజులు నవరాత్రులు, లలితా నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాము. ఈ చైత్రశుద్ధ పాడ్యమిని సృష్టి ఆరంభమైన రోజుగా, కొత్త సంవత్సరం ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభిస్తాడట. ఈరోజు బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను తస్కరించిన సోమకుడు అనే రాక్షసుణ్ణి విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించి ఆ రాక్షసుణ్ణి వధించి ఆ వేదాలన్నింటినీ స్వామి మళ్ళీ తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన రోజుగా కూడా ఈ ఉగాది రోజు జరిగిందని చెప్తూ ఉంటారు. అందుకని ఈ ఉగాదికి బలానా దేవుణ్ణే పూజించాలి అని లేకుండా మీ ఇష్టదైవం, మీ కులదైవం, మీ మనసుకు నచ్చినట్టుగా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఎవరినైతే ఆరాధించగలరో ఈ రోజున వారికి పూజ చేసుకుంటే సరిపోతుంది. లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం కలగాలని ఎప్పుడూ కూడా మనము పూజలు చేస్తూ ఉంటాం. అందుకని ఇంటి ముందు తప్పనిసరిగా ఈ విధంగా గడపని అలంకరణ చేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టి ఆ లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం కలగాలి, ఆ తల్లి ఎప్పుడూ తిష్ట వేసుకొని ఇంట్లో కూర్చోవాలని కోరుకుంటూ ఆ తల్లికి స్వాగతం చెప్తూ ఇంటి ముందు ముగ్గు తప్పనిసరిగా వేసుకొని మామిడి తోరణాలు అనేవి కట్టుకోవాలి. ఈ ఉగాదికి ముఖ్యంగా మనం చేయవలసిన కొన్ని పనులైతే ఉన్నాయి. తైల అభ్యంగన స్నానం. ఇది
తలకి కానీ ఒంటికి కానీ నువ్వులను పెట్టుకొని అప్పుడు తలస్నానాన్ని ఆచరిస్తారు. ఉన్నవాళ్ళు అంటే శక్తి కలిగిన వాళ్ళు నూతన వస్త్రధారణ అంటే కొత్త బట్టలు వేసుకుంటారు, లేదా శుచిగా ఉన్న బట్టలు వేసుకున్నా సరిపోతుంది. ఇంట్లో తప్పనిసరిగా పూజని ఆచరించడం, మీ శక్తికి తగ్గట్టుగా మీ భక్తికి తగ్గట్టుగా మీరు ఎవరినైతే ఆరాధించగలరో ఆ స్వామిని లేదా అమ్మవారిని మీరు పూజించుకోవటం. ఇంట్లో తప్పనిసరిగా పంచాంగం ప్రకారం ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడిని సేవించడం. ఆ పచ్చడి శ్లోకం కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఆ పచ్చడిని సేవించే ముందు ఆ శ్లోకాన్ని చెప్పుకొని పచ్చడి సేవించాలి. ఆ తర్వాత పంచాంగ శ్రవణం అనేది చేయాలి. అంటే పంచాంగం ఎవరైనా చెప్తున్నా వినాలి. మీకు చదువుకోవడం వస్తే ఆ పంచాంగం చదివినా కూడా చాలా మంచిదే. ముఖ్యంగా పెద్దవాళ్ళందరూ చాలామంది పంచాంగ శ్రవణం అనేది వినిపిస్తూ ఉంటారు కాబట్టి అది తప్పనిసరిగా ఈ రోజున వినాలి. మరి పూజని చేసుకోవడానికి కానీ ఉగాది పచ్చడి సేవించే శుభ సమయాలు కూడా ఏంటి అని అంటే ఉదయం 6:05 నుంచి 30వ తారీఖు 7:30 లోపు, లేదంటే 9:01 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల కూడా మనం పూజని చేసుకోవచ్చు. అలాగే ఉగాది పచ్చడిని కూడా తీసుకోవాలి. ఉదయాన్నే నిద్ర లేవటం, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటం, ఇంటి ముందు ముగ్గు పెట్టడం, గుమ్మాన్ని కూడా అలంకరించుకోవడం, పూజా మందిరాన్ని ముందుగానే శుభ్రపరచుకొని అలంకరించుకొని పూజ చేసుకోవటం. అందులో మనకి ముందు రోజు కొత్త అమావాస్య కూడా కాబట్టి దానికి తగ్గట్టుగా ముందుగానే శుభ్రం చేసి ఉంచుకోవాలి. అలాగే తైల అభ్యంగన స్నానం, బట్టలు కొత్తవి లేదా మంచి శుచిగా ఉన్న బట్టలు ధరించడం, ఉగాది పచ్చడి సేవించడం, పంచాంగ శ్రవణం, ఏదైనా దేవాలయ దర్శనం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం చేయవలసిన పనులు. ఇక చేయకూడని పనులు ఏంటి అని అంటే ఈ రోజున బూజులు తొలపడం కానీ, ఏదైనా పాత వస్తువులు బయట పడేయడం కానీ, అలాగే ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు. ఏదైనా అత్యవసరంగా ప్రాణం మీదకి వస్తే తప్పితే మనము ఇటువంటి పనులు చేయకూడదు. ఎందుకంటే డబ్బులు అనేవి ఎప్పుడు కూడా అప్పు ఇవ్వటం లేదా అప్పు తీసుకోవటం రెండూ కూడా మనకి అత్యంత అవసరమైతేనే ఆ పని చేయాలి. ఇది ఒక్కరోజు, మిగతా రోజుల్లో మనము చాలా రకరకాల వ్యవహారాలు చేసుకుంటూ ఉంటాము. కానీ ఈ ఒక్కరోజు దైవ చింతనలో ఇంటికి శుభం కలిగే పనులు చేసుకోవడం అనేది చాలా మంచిది. పంచాంగ శ్రవణం కూడా ఎందుకు చెయ్యాలి అని అంటే మన నక్షత్రాలు, గ్రహబలం, మంచి చెడులు, మన జాతకాల్లో ఎటువంటి గ్రహస్థితులు కలుగుతున్నాయి, ఇవన్నీ కూడా అవి ప్రభావం ఎలా మన జీవితంలో చూపించబోతున్నాయి అని తెలుసుకోవడానికి ఈ పంచాంగ శ్రవణం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజున పేదవారికి దానం చేయాలి. ఆనవాయితీ అనేది పని లేకుండా ఎవరికి నచ్చినట్టుగా వారు దైవ ఆరాధన చేసుకుంటూ పేదవారికి దానం చేస్తూ వస్త్రదానం కానీ, స్వయంపాక దానాలు కానీ, లేదా ఇప్పుడు ఇంకా వచ్చేదంతా ఎండాకాలం కాబట్టి చెప్పులు, గొడుగు, వస్త్రదానం ఇటువంటివి చేయడం కూడా ఈ రోజున చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. అందులోకి ఇక్కడి నుంచి 9 రోజులు కూడా మనకి అంటే శ్రీరామ నవమి వరకు కూడా లలితా నవరాత్రులు కూడా జరుపుకుంటాం కనుక చాలా విశేషంగా ఉగాది పండుగని అందరం కూడా జరుపుకుంటూ ఉంటాము. ఉగాది పచ్చడి సేవించే ముందు ఈ శ్లోకం చెప్పుకోవాలి. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ దళభక్షణం. మరొక శ్లోకం కూడా చెప్పుకుంటూ ఉంటారు. త్వామష్ట శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదాకురు. ఈ శ్లోకాలకి అర్థం ఏంటంటే ఈ ఉగాది పచ్చడి సేవించినంతన దేహం వజ్ర సదృశ్యమై సర్వ అరిష్టాలు తొలగిపోయి సర్వ సుఖాలు కలగాలని. అంతేకాకుండా మేము ఎన్నో రకాల జీవిత సమస్యలతో బాధపడుతూ ఉంటాము. ఓ అశోకమా, ఈ మధుమాసంలో నీవు చిగురించి కళకళలాడుతున్నట్లే మా జీవితాలకు కూడా సుఖ సంతోషాలను ఆనందాలను కలిగించుమా అని దేవునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం అన్నమాట. ఈ విధంగా పూజ దగ్గరే ఉన్నప్పుడు ఏదైతే ఉగాది పచ్చడిని ఆ దేవేంద్రకి నివేదన చేస్తామో దైవానికి, ఆ తర్వాత ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ కూడా ఉగాది పచ్చడి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఉగాది పచ్చడిని తీసుకోవాలి. మరి ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవాలి అనుకున్నవారు మనకి ముందు రోజు అంటే 29వ తారీఖు కొత్త అమావాస్య కూడా ఆ రోజు శుభ్రం చేయరు. ఆ ముందు రోజు 28 శుక్రవారం వచ్చింది. మరి మంగళ శుక్రవారాలు కూడా శుభ్రం చేయం కనుక విడి రోజుల్లో ముందుగానే ఇంటిని పూజా గది అలంకరణ చేసుకొని ఈ నూతన సంవత్సర ఉగాదిని అందరూ కూడా జరుపుకోవాలి. ఇదేనండి ఉగాది పచ్చడి సేవించే ముందు చెప్పవలసిన శ్లోకం. అలాగే ఉగాది పూజని ఏ సమయంలో చేసుకోవాలి, ఎవరిని ఆరాధించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో నేను ఈ వీడియోని అందించాను అనుకుంటున్నాను. మరి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.